ఓకే, అంటే ఈ పొత్తు ఇప్పటిది కాదు. ఈ రాష్ట్రంలో బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావడానికి కారణం కూడా కేసీఆర్ అని చెప్పేసి అంటారు. వాళ్ళు చీకటి ఒప్పందం అంటే అనేక సార్లు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు ఆయన రాజీనామా చేసినప్పటి నుండి వాళ్ళిద్దరు సంబంధాలు ఉన్నాయంటారు. అదంతా సార్ అంటే పడని వాళ్ళు, బహుజన రాజ్యాధికారం అంటే పడని వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగానే చూడాలి. ఎందుకంటే సారు రాజీనామా చేసిండ్రు, అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి సార్ రాజీనామా చేయడం జరిగింది. అంతేగాని దాని వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు అనేది అవాస్తవం, అది పూర్తిగా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాకు ఉన్నంత మిగతా మాకు ఎక్కువ ఉండట్లేదు, మాట్లాడదామన్నా కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. కాబట్టి వాళ్ళది ఎక్కువ నడుస్తుంది, కాబట్టి ప్రజల దగ్గరికి రీచ్ అవ్వట్లేదు. కాబట్టి అది అవాస్తవము. కేసీఆర్ గారు ఏం లేరు, సారు రిజైన్ చేయడం వెనుక సారు ఇప్పుడున్న పొలిటికల్ సినారియో ప్రకారం ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందుకు బహుజన్ సమాజ్ పార్టీ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు. ఒక 7 ఏళ్ల కింద పొత్తు పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్తోని. అప్పుడున్న మా పార్టీ బీఎస్పీ ఎమ్మెల్యేలను కొనడం జరిగింది. సెకండ్ క్యాడర్ను మొత్తం డిస్టర్బ్ చేసి పార్టీని మొత్తం డిస్టర్బ్ చేసింది. కాంగ్రెస్ మిత్రద్రోహం చేసింది. దాంతో మేడం కాంగ్రెస్తోని వద్దనుకున్నారు. అంతేగాని కాంగ్రెస్తోని మేడం ఒప్పుకున్నా కూడా సార్ ఒప్పుకోలేదని చాలా విమర్శలు చేస్తారు కుహానా మేధావులు కొంతమంది. వాళ్ళకి అసలు రాజకీయ అవగాహన ఎంతవరకు ఉన్నది అది అనేది ఏం తెలియట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు సీట్లు అంటే నిజాయితీ పరులకు ఇచ్చారు, అదొకటి పక్కన పెడితే పైసలకే సీట్లు ఇచ్చాడని చెప్పేసి అనేక మాటలు అయితే బయటకు వచ్చాయి. అందులో ఏం నిజం? అది పూర్తిగా అవాస్తవం అండి. మొత్తం అలిగేషన్స్, ఆరోపణలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు చాలామంది. పార్టీలో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ. ఎందుకు అనంటే చాలామంది నిజాయితీ పరులకే ఇవ్వడం జరిగింది పార్టీ టికెట్. మీరు గమనిస్తే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు అవన్నీ చూస్తే ఫస్ట్ లిస్ట్లో ఉన్న 20 మెంబర్స్ గత 2 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్స్ ఇవ్వడం జరిగింది. దాసరి ఉష కానీ, పిల్లుట్ల శ్రీనివాస్ కానీ, ప్రియదర్శిని మేడి కానీ, ఇంకా చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే 20 మంది ఫీల్డ్లో సార్ రిజైన్ చేసినప్పటి నుంచి ఫీల్డ్లో ఉండడం జరిగింది. వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చిండ్రు. కొంతమంది ఎందుకు రాలేదు టికెట్? నాకు ఇంకా పెద్ద పొజిషన్ ఇస్తుండొచ్చు, చెప్పలేం కదా. నేను ముందే అందరి లెక్క తొందరపడితే ఎట్లా. నేను బీఎస్పీ ఐడియాలజీ నమ్ముకొని కాంశీరామ్ సారు వ్యక్తిత్వం, కాంశీరామ్ సార్ లీడర్షిప్ స్కిల్స్ అవన్నీ సారి పోరాటం చూసి, మాయావతి మేడం గారి పోరాటం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి బీఎస్పీలో వచ్చిన దాన్ని. నేను అందరి లెక్క పార్టీని నమ్ముకున్న నాయకత్వాన్ని బ్లేమ్ చేసి పోలేను కదా ఎక్కడికి. నాకు నమ్మకం ఉంది. నాకు ఇప్పటికైనా సరే నేను ఒక అసెంబ్లీ విమెన్ కన్వీనర్గా ఉన్న ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చిండు డైరెక్ట్ సార్. హైదరాబాద్ జోనల్ కన్వీనర్గా ఇచ్చి తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు స్టేట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి పదవులు వస్తుంటే పోతుంటాయి, కానీ మనము బీఎస్పీ ఐడియాలజీ, బీఎస్పీ రాజకీయ పోరాటంలో ఉండడం ముఖ్యం కదా. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇప్పుడు మొన్న కొంతమంది పోవడం జరిగింది, బురద జల్లడం జరిగింది, విషం జమ్ముతున్నారు దారుణంగా. అందులో క్లోజ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు, సార్తో తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న వెంకటేష్ చౌహాన్ గారు వెళ్ళడం జరిగింది. అయితే ఆ వెంకటేష్ చౌహాన్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న స్టూడెంటు, పిహెచ్డి స్కాలరు అని చాలా రెస్పెక్ట్ ఉండేది. సార్తో పాటు సార్ రిజైన్ చేసినాక వెంటనే కూడా రాలే అతను, కొన్ని రోజుల తర్వాత రావడం జరిగింది. ఒక హోటల్లో మీటింగ్ పెట్టి కొన్ని కమిట్మెంట్స్ తీసుకొని అట్లా రావడం జరిగింది. ఆయన సార్ రాగానే కూడా రాలేదు. ఆయన సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నాడు సారు. ఆయన రాగానే స్టేట్ కమిటీలకు నన్ను కూడా తీసుకోలేదు. ఫస్ట్ ఆయన రాగానే స్టేట్ కమిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోఆర్డినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బీఎస్పీలో. అవి సెంట్రల్ నుండి నామినేట్ అయ్యే పోస్టులు. ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సార్ చేసిండు ఆ పోస్టు. సార్ స్టార్టింగ్లో నల్గొండలో ప్రవీణ్ కుమార్ సార్ జాయిన్ అయినప్పుడు ఉన్న కోఆర్డినేటర్ పోస్టు వెంకటేష్ చౌహాన్ గారికి ఇవ్వడం జరిగింది.